గురితప్పని గూఢాచారి ఇండియన్ జేమ్స్ బాండ్ అన్ని ఆర్మీ ఆపరేషన్లకు అతనే స్పై మాస్టర్. పాక్ను వణికించిన సీక్రెట్ ఏజెంట్. స్కెచ్ చేస్తే వార్ వన్ సైడే. ఆపరేషన్ గోల్డెన్ టెంపుల్ నుంచి నేటి సింధూర్ వరకు ఆయనే అజిత్ దోవల్. అది ఖలిస్తానీ ఉగ్రవాదం పంజాబ్ అంతటా వ్యాపించి ఉన్న సమయం. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదులు మకాం వేసి కేంద్రానికి సవాల్ విసిన పరిస్థితి. అప్పుడు రిక్షావాలా తరచుగా స్వర్ణ దేవాలయంలోకి మంచినీరు కోసం వెళ్తూ లోపల ఉన్న తీవ్రవాదులతో మాట కలిపేవాడు. కొద్ది రోజులకి అకస్మాత్తుగా సైన్యం స్వర్ణ దేవాలయంపై దాడి చేసి అందులో దాగి ఉన్న కీలక ఉగ్రవాది జర్నల్ సింగ్ భింద్రాన్వాలాతో పాటు అనేక మందిని మట్టుబెట్టింది. అత్యంత రహస్యంగా పూర్తిస్థాయి భద్రతలో ఉన్న తమ సమాచారం బయటకు ఎలా వెళ్ళిందో అర్థం కాని పరిస్థితి ఉగ్రవాదులది. అయితే అసలు విషయం ఏంటంటే అప్పటి వరకు తమతో మాట కలిపిన ఆ రిక్షావాలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని. మారువేషంలో వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి సైన్యానికి అందించిన ఆఫీసర్ పేరే అజిత్ దోవల్. అప్పటికి ఇప్పటికీ దేశానికి ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ఆ మాస్టర్ స్పైపై ఈ వారం దిశ స్పెషల్ స్టోరీ. అజిత్ కుమార్ దోవల్ 1945లో ఉత్తరాఖండ్లో జన్మించారు. ఆయన తండ్రి సైన్యంలో పనిచేశారు. దీంతో ఆయన స్కూలింగ్ మిలిటరీ స్కూల్లోనే జరిగింది. ఆ తర్వాత ఆగ్రా యూనివర్సిటీ నుండి డిగ్రీ ఎకనామిక్స్లో పీజీ చేశారు. ఇక అజిత్ దోవల్ 23 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎంపికై కేరళ క్యాడర్కి నియమించబడ్డారు. కేరళ క్యాడర్లో 4 ఏళ్ల పాటు పనిచేసిన అజిత్ దోవల్ కేంద్ర సర్వీస్లోకి మారుతూ ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి వెళ్లారు. వస్తూనే అప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పాతుకుపోయిన మిజో నేషనల్ ఆర్మీలో సభ్యుడిగా చేరారు. తన టాలెంట్తో ఆర్మీ అధినేత జైజ్ కుంజకాకి సన్నిహితుడిగా మారి చివరకు 200 ఏళ్లుగా ఇబ్బంది పెట్టిన ఆ సమస్యను శాంతి ఒప్పందం ద్వారా పరిష్కరించారు. ఈ అద్భుతమైన ఆపరేషన్ చేసినందుకు అతన్ని చిన్న వయసులోనే ఇండియన్ పోలీస్ మెడల్ని దక్కించుకున్నారు. పంజాబ్ ఖలిస్తానీ ఉగ్రవాదం పెరిగి స్వర్ణ దేవాలయం కేంద్రంగా కార్యకలాపాలు చేపడుతుండటంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ దేవాలయం సిక్కులకు అత్యంత పవిత్రమైనది కావడంతో సైన్యం కూడా కాస్త ఆచితూచి ఆపరేషన్ నిర్వహించాలని భావించింది. లోపల ఎక్కడెక్కడ తీవ్రవాదులు నక్కి ఉన్నారు, వారి వద్ద ఉన్న వెపన్స్ ఏంటి, వారిని ఎలా లొంగదీసుకోవాలని సైన్యాధికారులు ఎత్తుగడలేస్తున్నారు. వారికి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి దోవల్ రంగంలోకి దిగారు. ముందుగా రిక్షావాలా స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి ఐఎస్ఐ గూఢాచారుల వారిని నమ్మించారు. వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ స్టేజ్ల వైజ్గా సేకరించి సైన్యానికి అప్పగించాడు. వారి బలంపై పూర్తి అంచనాకు వచ్చిన సైన్యం ఒక్కరిని కూడా మిగల్చకుండా అందరినీ మట్టుపెట్టింది. ఈ ఆపరేషన్కి గాను దోవల్కి అరుదైన గుర్తింపు లభించింది. కేవలం సైన్యంలో పనిచేసిన వారికి మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక కీర్తి చక్ర అవార్డుని ఒక పోలీస్ అధికారిగా అందుకున్నారు. సీక్రెట్ ఏజెంట్గా పాక్లో 7 ఏళ్లు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న మొదటి రోజు నుంచి డోవల్కు పాక్ చర్యలపై అంచనాలు 100% ఖచ్చితత్వంతో ఉండేవి. పూర్తిగా ఉగ్రవాదాన్ని నమ్ముకున్న సైనిక దేశం రానున్న రోజుల్లో ఎలా కుప్పకూలుతుందో ఆయన గతంలోనే అనేకసార్లు వివరించారు. పాకిస్తాన్లో దాదాపు 7 ఏళ్ల పాటు అండర్ కవర్ ఏజెంట్గా పనిచేశారు. ఎన్నో కీలకమైన సైనిక రహస్యాలు సాధించి భారత సైన్యానికి అందించారు. ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ను విడిపించడానికి పాకిస్తాన్ సపోర్ట్తో ఉగ్రవాదులు IC-814 అనే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని 24 డిసెంబర్ 1990న హైజాక్ చేశారు. దానిని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు మళ్లించారు. అక్కడ వారితో చర్చలకు జరిపేందుకు వెళ్లిన బృందంలో దోవల్ కూడా ఉన్నారు. అయితే ప్రయాణికుల భద్రతా దృష్ట్యా అప్పట్లో మిలిటరీ ఆపరేషన్కి చాలా దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్లో నాటి కాందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ మసూద్ సోదరుడు అబ్దుల్ రఫూఫ్ అజర్ని విజయవంతంగా మట్టుపెట్టగలిగారు. ఏకంగా 10 మంది కుటుంబ సభ్యులు దాడుల్లో మరణించిన తర్వాత మసూద్ మానసిక స్థైర్యంపై ఏ లెవెల్లో దెబ్బపడి ఉంటుందో ఊహించవచ్చు. ఇది దోవల్ స్టైల్ ప్రతీకారానికి ఒక నిదర్శనం. అంతేకాదు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళు పదుల సంఖ్యలో బైక్పై వచ్చే గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. అందుకే ఉగ్ర ముఠాల నాయకులు బైక్పై వచ్చే వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు భయపడి పారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిని అంతలా భయపెట్టిస్తున్న అదృశ్య శక్తి కూడా అజిత్ అని అంటారు. అటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొంత అనుభవంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సొంత నెట్వర్క్ ఉన్న అజిత్ దోవల్ ఈ 10 ఏళ్లలో అనేక క్లిష్ట సమయంలో కీలక నిర్ణయాలతో తన మార్క్ చూపించారు. ISIS ఆక్రమణలో ఉన్న ఇరాక్లోని
తిక్రిత్ నగరంలో చిక్కుకుపోయిన 46 మంది ఇండియన్ నర్సులను విజయవంతంగా వెనక్కి తీసుకురాగలిగారు. ఈశాన్య రాష్ట్రాల్లోని నాగాలాండ్ వేర్పాటువాదులతో పాటు యూరి, పుల్వామా ఉగ్రదాడుల తర్వాత ఊహించని రేంజ్లో పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా దేశం దాటి మరియు ఉగ్రవాదుల్ని వాళ్ళ స్థావరంలోనే విజయవంతంగా మట్టుపెట్టి రాగలిగారు. దీంతో అటు కేంద్రంలోని పెద్దలకు, ఇటు దేశంలోని ప్రజలకు అజిత్ దోవల్పై నమ్మకం 100 రెట్లు పెరిగింది. దీంతో 2019లో మరోసారి ఆయనను అదే పదవికి ఎంపిక చేశారు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఆయన పాత్ర అత్యంత కీలకం. సమాచార సేకరణ విశ్లేషణలో అనుసరించిన విధానాలు కేంద్రానికి ఆర్టికల్ 370 రద్దు విషయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆర్టికల్ రద్దు సమయంలో కేంద్రం చేసిన ఓ ప్రకటన పాక్ను ముచ్చెమటలు పట్టించేలా చేసింది. అది కూడా దోవల్ వ్యూహాత్మక శక్తికి నిదర్శనం. అదే సంపూర్ణ కాశ్మీర్ పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగమేనని ప్రకటించడం పాక్కు మింగుడు పడని విషయం కూడా. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్నే నమ్ముకున్న పాకిస్తాన్కి ఊహించని రీతిలో షాకిచ్చారు దోవల్. పెహల్గం ఉగ్రదాడి తర్వాత సివిల్ మాక్ డ్రిల్ పేరుతో దేశవ్యాప్తంగా హోం మంత్రిత్వ శాఖ తరపున కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటన వచ్చేలా చేసి పాకిస్తాన్ ఆర్కి రాజకీయ నేతలను ఏమార్చారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఇతర ఉగ్రవాదుల క్యాంపులపై అర్ధరాత్రి దాడులతో కాలరాత్రిగా మార్చేశారు. తిరిగి తేరుకునే లోపే అన్ని దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడి దౌత్యపరంగా ఎలాంటి సమస్య రాకుండా వ్యవహరించారు. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్లో ప్రతి మూమెంట్ని ఎప్పటికప్పుడు ప్రధానికి అందిస్తూ ఆపరేషన్ విజయవంతంలో సమర్థంగా తన పాత్రను పోషిస్తున్నారు. అందుకే దోవల్ భద్రతా వ్యూహాత్మక రక్షణ విషయంలో అంతర్జాతీయ నిధి అంటూ ఓ సమావేశంలో ఇండియాలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి పొగిడారు. దీన్ని బట్టి తెలుస్తుంది ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ విలువేంటో.